మిర్చిలో కుర్రకారిని ఊపేసిన హంసానందిని గురించి ఈ విషయాలు మీకు తెలుసా? మిర్చిలో కుర్రకారిని ఊపేసిన నార్త్ ఇండియా భామ హంసానందిని టాలీవుడ్ లో స్థిరపడింది. టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ అంటే ఈమె గుర్తొచ్చేలా పాపులర్ అయిన ఈ భామ 6 feet హైట్ తో హీరోలకు ధీటుగా ఉంటోంది. చూడటానికి హీరోయిన్ ఫీచర్స్ ఉన్నప్పటికీ క్యారెక్టర్ రోల్స్ వైసీ సాంగ్స్ తోనే సరిపుచ్చుకుంటోంది. అసలు ఈమె ఉంటే చాలు సినిమా మొత్తానికే లక్ అనే సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. మిర్చి లాంటి కుర్రాడే పాటతో మిర్చి మూవీ ఏ రేంజ్ లో వెళ్ళిందో ఇక చెప్పక్కర్లేదు. ఇక అత్తారింటికి దారేది చిత్రాల్లో ఈమె అపియరెన్స్ ఆడియన్స్ ని మెప్పించింది. ఈ పూణే భామ అగ్ర హీరోలంతా కనీసం హంస ఒక్క పాటైనా చేయాలని భావిస్తున్నారంటే సెంటిమెంట్ బానే వర్కౌట్ అవుతోంది. అందుకే నిర్మాతలు కూడా ఈమెపై మొగ్గు చూపుతున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈమె అసలు పేరు పూనం భరత్కే. 1984 డిసెంబర్ 8న జన్మించిన ఈమెకు తల్లి చిన్ననాడే చనిపోయింది. అయితే తండ్రి ఎంతో గారాభంగా పెంచాడు. కాలేజీ చదువయ్యాక 2002లో మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ కొద్ది కాలానికి స్టార్ మోడల్ గా ఎదిగింది. మోడల్ గా ఆమెను చూసిన టాలీవుడ్ జనాలు ఆమెలో హీరోయిన్ లక్షణాలున్నాయని గుర్తించడంతో 2004లో ఒకటవదా మూవీతో తెలుగులోకి ఒరిజినల్ పేరుతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. తొలి చిత్రం హీరో ఎవరంటే బిగ్ బాస్ షోలో అలరిస్తున్న కౌశల్. ఆ మూవీ బానే ఉందనే టాక్ రావడంతో 786 ప్రేమ కథ చిత్రంలో నటించింది. అయితే ఆ తర్వాత ఆమె పేరు హంసానందినిగా మారడం వెనుక వంశీ తీసిన అనుమానాస్పదం మూవీ. ఆ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజా సూచించిన కర్ణాటక సంగీతంలోని రాగాల్లో ఒకటైన హంసానందిని ఆమె పేరుగా మారింది. ఆ తర్వాత జగపతి బాబులో అధినేతి, ప్రవరాఖ్యుడు చిత్రాల్లో చేసింది. భాయ్, రామయ్య వస్తావయ్య, అత్తారింటికి దారేది, లెజెండ్ మూవీస్ తో పాటు రుద్రమదేవిలో వేసిన మదనిక పాత్ర ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. లేటెస్ట్ గా గోపీచంద్ హీరోగా వచ్చిన పంతం మూవీలో కూడా నటించింది. ఇక గత కొంతకాలంగా ఓ నార్త్ ఇండియా యువకునితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు స్వయంగా ఈమె వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్ టూర్ లో పరిచయమైన అతని పేరులోని తొలి అక్షరాన్ని టాటూగా వేయించుకుంది. ఇటీవలే బాయ్ ఫ్రెండ్ తో కలిసి యుఎస్ టూర్ కూడా చేసి వచ్చింది ఈ అందాల భామ. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.